హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హోస్ట్ మనోజ్ చెర్రి పట్నాయక్. అండ్ ఈరోజు డే 1 వచ్చేసరికి నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చానన్నమాట. అలాగే మీరు నా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ట్యాంక్ బండ్ రోడ్ అయితే ఉన్నది. హుస్సేన్ సాగర్ అంటారు దాన్ని. చూస్తున్నారు కదా, నా రైట్ సైడ్ అసెంబ్లీ అయితే ఉన్నది. రీసెంట్గానే ఇది కట్టారనమాట. కేసీఆర్ గారు అయితే దీన్ని నిర్మించడం జరిగింది. చూస్తున్నారు కదా, ఎంతో బ్యూటిఫుల్గా అయితే ఉన్నది. అండ్ అది వచ్చేసరికి మీకు తెలుసు కదా అదేంటో, కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారు చూస్తాను నేను కూడా. ఎదురుగా అయితే బిర్లా మందిర్ అయితే ఉన్నది. దానికైతే నేను ఇప్పుడు వెళ్ళట్లేదు, ఎందుకంటే చిన్న ఇంపార్టెంట్ వర్క్ అయితే ఉన్నదన్నమాట. ఆ వర్క్ చూసుకొని మేము టైం సరిపోదని చెప్పేసి ఎదురుగా ఉన్న బిర్లా మందిర్కి అయితే వెళ్ళట్లేదు. జస్ట్ ఇక్కడ ఉన్న మీకు లుంబిని పార్క్ అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇదే లుంబిని పార్క్ అనమాట. అండ్ చాలా ట్రాఫిక్ అయితే ఉన్నదన్నమాట ఈరోజు. ఆ ట్రాఫిక్ అన్నీ దాటుకొని మేమైతే వెళ్తున్నాం అన్నమాట. హైదరాబాద్కి వచ్చింది ఒక చిన్న ఇంపార్టెంట్ పని మీద అయితే వచ్చాను. 2 days హాలిడేస్ దొరికాయని చెప్పి నేను జస్ట్ అలాగా మన యూట్యూబ్ కోసం 2 వీడియోలు చేశాను అనమాట. మీకు ఎవరికైతే నచ్చిందో ఆ వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా ఛానల్కి కొంచెం రీచ్ పెంచండి. మనమైతే ఎన్టీఆర్ గార్డెన్స్, అలాగే లుంబిని పార్క్ ఇవన్నీ దాటుకొని వెళ్తే మనకి ఇందాక కనిపించిన అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. అంబేద్కర్ స్టాచ్యూ దాటగానే మనకి ప్రసాద్ ఐమాక్స్ అయితే కనిపిస్తుంది అనమాట. మీ అందరికీ తెలుసు, సినిమా లవర్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడే ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూస్తే ఆ కిక్కే వేరు. అండ్ ఫస్ట్ రివ్యూ కూడా ఇక్కడి నుంచే మనకైతే వస్తుంది అనమాట. ప్రసాద్ ఐమాక్స్లో టోటల్ 6 స్క్రీన్స్ అయితే ఉన్నాయి. 6th స్క్రీన్ వచ్చేసరికి ఏషియాస్ బిగ్గెస్ట్ స్క్రీన్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, ప్రసాద్ ఐమాక్స్. ప్రజెంట్ అయితే ఐమాక్స్ అయితే ఆపేశారు, నార్మల్ స్క్రీనింగ్ అయితే జరుగుతుంది. ఐమాక్స్ వర్షన్ అయితే జరగట్లేదు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి బ్రదర్. మర్చిపోకండి, గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. సబ్స్క్రిప్షన్ ముఖ్యం బింగులు. నేను మా బావ ప్రసన్న గడ అయితే అలా క్యాజువల్గా తిరుగుతున్నాం అనమాట. చూడండి, ఉండుండి ఒక్కసారిగా ట్రాఫిక్ అయితే పెరిగిపోయింది. వామ్మో, ఓరినాయనో, ఎలాగుందో చూడండి. మనకి మెట్రో రావాలని కోరుకుంటున్నాను. వైజాగ్లో ఎప్పుడు వస్తుందో ఏటో, అంతా చంద్రబాబు నాయుడు గారి వల్లే జరుగుతుంది. అమ్మో, ఈడవడా చూసారా, విచిత్రజీవి. చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు బండి మీద. అండ్ మనమైతే అమీర్పేట్ దగ్గరలో ఉన్నాం అన్నమాట. అమీర్పేట్ చూడండి, అమీర్పేట్లో ఏది ఫేమస్ కిందనైతే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నేను మీకు అమీర్పేట్ దగ్గరలో ఉన్న త్రిబుల్ సినిమాస్ అయితే చూపిస్తాను. నేను వెళ్ళిన రోజు అయితే చాలా ట్రాఫిక్ అయితే ఉన్నది అమీర్పేట్ దగ్గర. నార్మల్గా ట్రాఫిక్ అనుకున్నాను, కానీ చాలా పెద్ద ట్రాఫిక్, హెవీ ట్రాఫికే ఉన్నది అనమాట. చూస్తున్నారు కదా, ఈ స్క్రీన్లో చూసినట్లయితే ఇగోండి త్రిబుల్ సినిమాస్ అనమాట. ఇది రీసెంట్గా అల్లు అర్జున్ గారు కట్టారనమాట. మాల్లోకి అయితే వెళ్ళలేదు, నేనైతే జస్ట్ క్యాజువల్గా రోడ్డు మీద నుంచి అలా వెళ్ళిపోతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ డే సరదాగా నేను డే 2 వచ్చేసరికి నేను చార్మినార్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, మా వాడు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనమాట. అలాగే మ్యాప్ పెట్టుకొని చార్మినార్కి అయితే మ్యాప్ పెట్టుకొని నేను స్టార్ట్ అయ్యాను అనమాట. వెళ్తూ ఉంటే చాలా ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉంది. మండే టైమ్స్ కదా, అరౌండ్ నేను ఆఫ్టర్నూన్ 2-3 ఆ టైంకి అయితే నేను స్టార్ట్ అయ్యాను అనమాట. నేను వెళ్ళేది దుర్గం చెరువు మీదుగా వెళ్ళాలన్నమాట. నేను ఉన్నది మణికొండ, అలాగ ఉన్నాను అనమాట. మణికొండ దుర్గం చెరువు దాటుకొని
మీకు తెలిసిందే కదా, ఆ ట్రాఫిక్ అంతా చుట్టూ తిరిగి చార్మినార్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే నా పాత వీడియోలో మీకు నైట్ టైం అయితే చూపించాను దుర్గం చెరువు బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ని. ఇప్పుడు మార్నింగ్ టైం చూపిస్తున్నాను చూడండి. మార్నింగ్ టైం అయితే ఇలాగ ఉంటుంది అనమాట. చాలా డెవలప్ అయిపోయింది 20 ఇయర్స్లోని. హైదరాబాద్ సిటీ అన్నది చాలా డెవలప్ అయిపోయింది అనమాట. ఎంత అద్భుతంగా ఉందంటే ఒక మినీ ముంబై లాగా ఉన్నదన్నమాట. ఇలాంటి మన వైజాగ్ ఎప్పుడు డెవలప్ అవుతుందో ఏంటో. ఫ్యూచర్లో మా వైజాగ్ కూడా ఇలాగైతే ఎంత బాగుందో అనిపిస్తుంది. చాలా చాలా అద్భుతంగా ఉన్నది ఈ ప్లేసు. అండ్ ఇక్కడ మొత్తం ఐటీ సెక్టరే, ఇదంతా ఐటీ సెక్టరే. అది పెద్ద బిల్డింగ్స్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి బ్రదర్. మా ఫ్యూచర్ అప్డేట్స్ మీకు వస్తే. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. అలా ట్రాఫిక్ అన్నీ దాటుకొని నేను చార్మినార్ వీధుల్లోకి అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా ఎదురుగున్న బండి, అతను ఎలాగొచ్చి ఎలాగ వెళ్తున్నాడో. అసలు రూల్స్ అయితే ఇక్కడ పాటించరు అనమాట. హెల్మెట్ ఉండదు, ఎలాగ వెళ్తారో కూడా తెలియదు అనమాట. బండి వాళ్ళు అవనివ్వండి, కారు వాడు అవనివ్వండి, ఆటో వాళ్ళు అవనివ్వండి, వాళ్ళకి అసలు రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఉండవు. చూస్తున్నారు ఎలాగొచ్చేస్తున్నాడు అవతల పక్క నుంచి బండోడు. చూడండి, మనమైతే చార్మినార్కి అయితే ఎంటర్ అయిపోయాం. చార్మినార్ స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి బట్టల దుకాణాలు అయితే మొదలవుతాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని బట్టలు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ట్రాఫిక్ అయితే ఇక్కడ ఈ 1 కిలోమీటర్ దూరం చాలా బీభత్సంగా ఉంటుంది ట్రాఫిక్. ఎక్కడ పడితే అక్కడ కార్లు ఆపేయడాలు, ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపేయడాలు, ఇలాంటి చిన్న చిన్న తోపుడు బండిలో వాళ్ళు చూస్తున్నారు రాంగ్ రూట్లో వచ్చేస్తున్నారు. వీళ్ళందరూ ఒక్క ట్రాఫిక్ పోలీస్ కూడా లేరనమాట ఇక్కడ. చూడండి, చాలా దారుణంగా అయితే ఉన్నది ఇక్కడ ట్రాఫిక్. అసలు వెళ్ళడానికి కూడా ప్లేస్ ఇవ్వట్లేదు. నేనైతే హార్న్ కొట్టుకుంటూ అలాగే వెళ్తూనే ఉన్నానన్నమాట. మంచి మంచి రెస్టారెంట్స్, ఫుడ్ కూడా ఇక్కడ బాగా దొరుకుతుంది అనమాట. చూడండి, రోడ్డు మీద ఈ చెనక్కాయ వ్యాపారం చేసేస్తున్నాడు ఇతను. అతని వల్ల ఇక్కడే చాలా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, హైదరాబాద్ నవాబుల్ కాలం నుంచి ఉన్నదన్నమాట ఈ చార్మినార్ అన్నది. హైదరాబాద్ పూర్వం సపరేట్ దేశంగా ఉండేది. దాన్ని మనం ఒక రాష్ట్రం కింద మార్చేసాం అనమాట. హైదరాబాద్ చాలా స్మార్ట్ సిటీగా మారిపోయింది. చూడండి, ట్రాఫిక్ అయితే నాకు చాలా చిరాకు అనిపించింది ఇక్కడ ట్రాఫిక్. వైజాగ్ ట్రాఫిక్కి ఇక్కడ ట్రాఫిక్కి బాబోయ్, నేనైతే చాలా చిరాకు పడిపోయాను అనమాట. ఎక్కడి నుంచి ఎలాగ వస్తాడో కూడా తెలియదు, అంత బీభత్సంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆటో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆపేయడాలు, ప్లేస్ ఇవ్వకపోవడాలు. ముందు ఖాళీ ఉన్నా కూడా వీళ్ళు వెళ్ళరనమాట. చాలా స్లోగా వెళ్తూ ఉంటారు ట్రాఫిక్ వాళ్ళు. అది అన్నమాట. చూడండి, ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది ఇక్కడ. నేనైతే ఆడియో కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది, కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నా మైక్ అయితే పాడైపోయింది. దానివల్ల నేను తక్కువ క్వాలిటీ ఉన్న ఆడియో అయితే ఇవ్వగలుగుతున్నాను. నెక్స్ట్ టైం నుంచి నేను అలా చేయను. ఒక ప్రాపర్ మైక్తో పాటు నేను నెక్స్ట్ వీడియోస్ చేసిన దగ్గర నుంచి ప్రాపర్ మైక్తో వస్తానన్నమాట నేను. అయితే ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం చార్మినార్. అయితే బైక్ పార్కింగ్ కోసం నేను చూసిన, ఎక్కడ పడితే అక్కడ బైక్ పార్కింగ్ చేసేయకూడదు. ఇక్కడ ఉన్న పోలీసులు అయితే పట్టుకెళ్ళిపోతారనమాట. మనం చుట్టూ తిరిగి వెళ్దాం. అదిగోండి, అక్కడే ఉంది చార్మినార్. అయితే మనం ఈ సందులో నుంచి చుట్టూ తిరిగి వెళ్తే మనకి బైక్ పార్క్ చేసుకొని అక్కడ లోకల్
బజార్ చేసుకోవడానికి కూడా మనకి ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ పార్క్ చేసుకుంటే మొత్తం తిరగచ్చు. చార్మినార్, మక్కా మసీద్ అవన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇది ఈ ప్లేస్ మటుకు చాలా ఖాళీగా ఉంది, ఎవరు వెళ్ళట్లేదు అనమాట ఈ ప్లేస్లో. మనం ఇలాగ స్ట్రైట్గా వెళ్ళిపోయి రైట్ తీసుకొని ఒక దగ్గర పార్కింగ్ చేసేద్దాం. ఇక్కడ కూడా చిన్న చిన్న ట్రాఫిక్ అయితే ఉన్నది. చూస్తున్నారు కదా, ఎదురుగా ఫ్యామిలీ స్కూటీతో వెళ్తున్నారు అనమాట. ఆడ చూసారు కదా ఎంత స్పీడ్గా వస్తున్నాడు. ఈ సందులో కూడా సింగిల్ వే ఉన్నప్పుడు కొంచెం స్లోగా వస్తే బెటర్ అనమాట. ఎదురుగా గుద్దుకోకుండా ఉంటారనమాట. చూడండి, సింగిల్గా ఉన్నా కూడా చాలా ఎక్స్ప్రెస్ హైవే లాగా చాలా స్పీడ్ కొడుతున్నాడు అనమాట బైక్ వాడే. ఈ ఆటో వాళ్ళు కూడా అంతే. చూడండి, మనం ఇక్కడ ఉన్న రైట్ తీసుకొని మనం అలాగైతే బైక్ పార్కింగ్కి అయితే వచ్చేస్తుంది. సాధారణంగా ఆటో వాళ్ళు కూడా అక్కడ వరకు దించుతారనమాట. మనకి చార్మినార్ తీసుకెళ్ళాలంటే చార్మినార్ అక్కడ వరకు దించుతారు చాలా మటుకు. ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది ఇక్కడ. అసలు వెళ్ళడానికి కూడా ప్లేస్ ఇవ్వట్లేదు, చాలా దారుణంగా. అసలు ఖాళీ గ్యాప్ ఉంటుంది, గ్యాప్ ఉంచుకొని కూడా వెళ్ళట్లేదు అనమాట వీళ్ళు. చూస్తున్నారు కదా ఎంత గ్యాప్ ఉందో. అండ్ మనమైతే ఫైనల్లీ చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఈ రైట్ తీసుకుంటే చార్మినార్ అయితే వచ్చేస్తాం. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ మీ నుంచి కోరింది ఒకే ఒకటి, లైక్స్ అండ్ షేర్ మాత్రమే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ను ప్రెస్ చేయండి. అండ్ ఫైనల్లీ మనం అయితే చార్మినార్ అయితే వచ్చేసాం అనమాట. ఈ రెడ్ కార్ చూస్తున్నారు కదా, ఇతను మన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని స్టిక్కరింగ్ వేయించుకున్నారు. ఇక్కడ కూడా మన హవాయా నడుస్తుంది. మీలో ఎంతమంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో జస్ట్ నాకు ఒక 300 లైక్స్ ఇవ్వండి చాలు. అండ్ అదిగోండి వచ్చేసాం. ఇక్కడ పార్కింగ్ అయితే చేసేసుకొని మనం ఒక్కసారి అలాగా ఒక రౌండ్ వేసుకొని వచ్చేద్దాం. చుట్టూ చార్మినార్ దగ్గర ఏటెట్టు ఉన్నాయో అవన్నీ ఒకసారి చూసుకొని వచ్చేద్దాం అనమాట. వస్తున్నారు కదా, ఎక్కడ పార్క్ చేయాలో నాకే అర్థం అవ్వట్లేదు. జస్ట్ ఇక్కడైతే పార్క్ చేసేద్దాం, ఎక్కడ ఖాళీ లేదనమాట. ఇగో మన అన్న అయితే బైక్ తీసేది కానీ మనం అయితే ఆ ప్లేస్లో పార్క్ చేసేద్దాం. అండ్ పార్క్ చేసిన తర్వాత ఇదిగోండి హైదరాబాద్లో ఉన్న చార్మినార్. వస్తున్నారు కదా, ఎంతోమంది జనాలు వస్తూ పోతూ ఉంటారనమాట. ఇక్కడ మన జగదాంబ ఎంత ఫేమస్, ఇక్కడ చార్మినార్ అంతే ఫేమస్ అనమాట. అండ్ ఇది మక్కా మసీద్ అనమాట. చాలామంది వచ్చి కూర్చొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ బర్డ్స్కి మేత అది వేస్తూ ఉంటారనమాట. చూడండి, చాలామంది జనాలు వచ్చి కూర్చొని వెళ్తున్నారు. ఎంతో బాగుంటుంది ఈ ప్లేస్. ఒకసారి తప్పకుండా మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. చూస్తున్నారు కదా, ఎంతో బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అనమాట. చాలామంది అయితే వెళ్తున్నారు. నేను కూడా ఒక అరగంట గంట అయితే ఇక్కడ కూర్చున్నాను. ప్రశాంతంగా ఉంది. నేనైతే ముస్లింని అయితే కాదు, నేను పక్కా హిందూ అనమాట. నేను అన్ని మతాలని గౌరవిస్తాను. అండ్ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నేను ఇంకా టైం అయిపోయిందని చెప్పి నైట్ టైం నేను సిటీలోకి వెళ్ళాలని చెప్పేసి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పి నేనైతే బయలుదేరిపోయాను అనమాట. నైట్ అంతవరకు ఉన్నానంటే నాకు ఇంట్లో తిడతారు. సో మళ్ళీ రేపు నేను ఒక చిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళాలి, నాకైతే టైం లేదు. సో అందువల్ల నేను రిటర్న్ అయితే అయిపోతున్నాను. లేకపోతే నైట్ వ్యూ కూడా మీకు చూపించేవాడిని. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నైట్ వ్యూ అయితే చూపిస్తాను. ఇప్పటికే చాలా ట్రాఫిక్ అయితే పెరిగిపోయింది అనమాట. చూడండి, చాలా ట్రాఫిక్ వచ్చేసింది. చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. నేనైతే
గచ్చిబౌలి అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, గచ్చిబౌలి దగ్గరలో అయితే నేను ఉన్నానన్నమాట. ఏఎంబి మాల్ ఎదురుగా కనిపిస్తున్నది ఏఎంబి మాల్. ఫైనల్లీ నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. చాలా ట్రాఫిక్ ఉన్నది ఆ టైంలో. చూడండి ఏఎంబి మాల్.